నకిలీ బంగారం కుంభకోణంలో అక్రమ దర్యాప్తు జరిపి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు టి నాగేంద్రబాబు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిలో ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ లో తీవ్రమైన బంగారు కుంభకోణానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇందులో ప్రమేయం ఉన్న నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని కోరుతూ నేను మే నెల 5వ తేదీన తాడేపల్లి SHOకి నా వినతి పత్రాన్ని సమర్పించానని చెప్పారు. పెద్ద ఎత్తున జరిగిన ప్రజానేరంలో ఫిర్యాదు చేసినప్పుడు సరైన విచారణ మరియు దర్యాప్తు జరగకపోవడం బాధాకరమని తెలియజేశారు. నకిలీ బంగారం కుంభకోణంలో అసలు ఏం జరిగిందో వెలికి తీసేందుకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ SHOపై విచారణకు ఆదేశించాలని కోరటం జరిగింది. తలకాల నాగేంద్రబాబు అలియాజ్ మరియబాబు, తాడేపల్లి మండలం, ప్రాతూర్ విలేజ్. తాడేపల్లి ఏరియాలో గత 6-7 సంవత్సరాలుగా సోషల్ యాక్టివిస్ట్గా నా దృష్టిలోకి వచ్చినటువంటి ఎటువంటి విషయాన్నైనా హైకోర్టులో రిట్ పిటిషన్లు ఫైల్ చేయడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో యాక్టివ్గా ఉంటాం నా అలవాటు. అదేవిధంగా తాడేపల్లి ఇండియన్ బ్యాంకులో ఫేక్ గోల్డ్ పెట్టి కొంతమంది 50 లక్షలు విత్డ్రాయల్ చేశారనేది గత 3 నెలల కిందట నా నోటీసులోకి వచ్చింది. దీనికి సంబంధించి నేను తాడేపల్లి SHO గారికి, CI గారికి 4/5/2026న ఒక కంప్లైంట్ ఇచ్చాను. మీరు ఎవరి మీద అయితే అప్రైజరు కస్టమర్ మీద FIR చేశారో అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీ, అప్రూవల్ అథారిటీ, మేనేజర్ అండి, మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దీంట్లో. మేనేజర్ మీద కూడా FIR కట్టండి, ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి అనేది నా కంప్లైంట్ సారాంశం. 4/5/2026న SHO గారికి ఇచ్చాను తాడేపల్లి. ఎట్ ద సేమ్ టైం 8/5/2026 SP గారికి ఇచ్చాను. అది కూడా దాని మీద మూవ్మెంట్ ఏం లేకపోయేసరికి 18/5న PGRSలో SP గారికి కంప్లైంట్ చేశాను. దీంట్లో CI గారి ఇన్వాల్వ్మెంట్ కూడా కనపడుతుందండి. ఎందుకంటే నేను ఇచ్చిన కంప్లైంట్ ముందుకు తీసుకెళ్తలేదు కాబట్టి దీంట్లో CI గారిని కూడా విచారించాలి మేనేజర్తో పాటు. ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని డిప్యూట్ చేయండి అంటే ఆ రోజున నేను ఇచ్చిన 18/5 కంప్లైంట్ బేస్ చేసుకొని మంగళగిరి నార్త్ SDPO మధుసూదన్ సార్ని డిప్యూట్ చేశారు ఎంక్వైరీ ఆఫీసర్గా. సార్ కూడా చాలా సానుకూలంగా దీని మీద ఎంక్వైరీ చేసి దీని మీద ఆయనే మూవ్మెంట్ చేయట్లేదు CI గారు, ఎందుకు మీరు డ్రాప్ అవ్వచ్చుగా నాతో చెప్పారు. లేదు సార్, ఇది ఎంతైనా సరే నేను దీని మీద పబ్లిక్ మనీ మిస్యూజ్ అయింది, దీంట్లో తగ్గే ప్రసక్తే లేదు, నేను దీని మీద కాంపిటెంట్ కోర్టుకి వెళ్ళైనా సరే బాధితులకి పబ్లిక్ మనీ ఇట్లా మిస్యూజ్ అవ్వకూడదు, ఇట్లాంటి బ్యాంక్ ఫ్రాడ్స్ని మనం ఎంటర్టైన్ చేయకూడదని చెప్పి నేను SDPO గారికి చెప్పాను. ఆయన కూడా ఏ మాటకి ఆ మాట సార్ ఏమన్నారంటే నా డ్యూటీ నేను చేస్తాను, SP గారు నాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను దీని మీద CI గారికి మెమో ఇస్తాను, నీ ఫైట్ నువ్వు చేయి బాబు అన్నారు. నేను ఇది చేస్తున్న తరుణంలో 23/5న CI గారి యాక్టివిటీస్ మీద ప్రాసిక్యూషన్ చేయాలి, పర్మిషన్ ఇవ్వమని నేను DGP గారికి, IG గారికి, SP గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి రిప్రజెంటేషన్ ఇచ్చాను సార్. ఎప్పుడైతే 23/5 నా ప్రజెంటేషన్ చేశానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు CI గారు, SBDO గారు నాకు చెప్పినట్టుగానే 2 FIRలు నా మీద కట్టారు. ఒక ఫాల్స్ FIR కట్టి నన్ను ఏమంటాడంటే నా మీద రౌడీ షీట్ తీసంట నన్ను జైలుకు పంపుతాడంట. ఇది ఆయన కంటెంట్. అదేంటి సార్, పబ్లిక్ మనీ మిస్యూజ్ అయింది, ఫేక్ గోల్డ్ పెడతామేంది, బ్యాంకుల్లో నుంచి ఈ రకంగా మనీ విత్డ్రాయల్ చేయడం ఏంటంటే నేను అడగ